వెల్కమ్ టు ది లియో. కొద్దిసేపటి క్రితమే ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి ఆ జనార్దన్ ఉన్నాడో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎంటైర్ వైసీపీ మొత్తాన్ని కూడా ఇరకాటంలో పడేసింది. ఎంటైర్ ఈ కల్తీ మద్యం వెనుక ఉన్నటువంటి వ్యక్తి జోగి రమేష్. స్వయంగా జనార్దన్ ఆ వీడియోలో స్వయంగా జోగి రమేష్ పేరు చెప్పడంతో పాటు అసలు దీనికి ప్లాన్ ఎలా వేశారు, ఎప్పటి నుంచి వేశారు, ఎందుకు జోగి రమేష్ మాట వినాల్సి వచ్చింది, ఎవరిని ఇరికించడం కోసం జోగి రమేష్ ఈ ప్లాన్ వేశారు, అసలు పోలీసులకు లీకేజ్ పట్టించింది ఎవరు, ఇలా A to Z పిన్ టు పిన్ అన్ని విషయాలను కూడా పోసగుచ్చినట్టుగా జనార్దన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ ఇరకాటంలో పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు, జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడు. కేవలం చంద్రబాబు గారి ప్రభుత్వం మీద బురద జల్లటం కోసం ఈ కల్తీ లిక్కర్ని అయితే బయటికి తీసుకొచ్చారు. వాస్తవానికి 2021 నుంచి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా జోగి రమేష్ అనుచరుడిగా ఉండి నేను ఈ కల్తీ మద్యాన్ని అమ్మాను అని స్వయంగా జనార్దన్ ఒప్పుకున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే జోగి రమేష్ ఫోన్ చేసి ఈ కల్తీ మద్యం సంబంధించి మొత్తం బంద్ చేయాలని చెప్పడంతో నేను ఆపేశాను. మళ్ళీ గత ఏప్రిల్లో అంటే ఒక 4-5 నెలల క్రితం మళ్ళీ జోగి రమేష్ ఫోన్ చేసి మళ్ళీ కల్తీ మద్యాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అదే జోగి రమేష్ చెప్పాడు. పైగా ఇప్పుడు జనార్దన్ తమ్ముడిని కూడా అందులో ఇన్వాల్వ్ చేయటం, చంద్రబాబు ప్రభుత్వం మీద బురద జల్లాలి, నువ్వు కల్తీ మద్యం స్టార్ట్ చేయి, టైం చూసి బురద ఎప్పుడు జల్లాలో నేను చెప్తాను, నీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి జనార్దన్ అయితే ఒప్పించడం జరిగింది. జనార్దన్ కూడా ఏ విషయం చెప్పాడు, ఎందుకని జోగి రమేష్ మాటలకు తలగ్గాల్సి వచ్చిందంటే పూర్తి స్థాయి అప్పుల్లో మునిగిపోయి చివరికి ఇల్లు కూడా వేలం వేసే స్థితికి యాక్షన్కి జనార్దన్ ఇల్లు కూడా వచ్చింది. దీంతో తప్పని పరిస్థితుల్లో తన అప్పుల నుంచి బయటపడటం కోసం జోగి రమేష్ చెప్పిన మాట వినటం తప్ప మరొక గత్యంతరం లేకుండా పోయింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే జనార్దన్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి కానీ జోగి రమేష్ నుంచి కానీ ఎటువంటి సమాధానం కూడా బయటికి రాలేదు. ఎప్పుడైతే జోగి రమేష్ పాత్ర ఉందని తెలిసిందో వైసీపీకి చెందిన నేతలందరూ కూడా కలుగుల్లోకి వెళ్ళిపోయారు. నిన్న మొన్నటి వరకు కల్తీ మద్యం అంటూ మీడియా ముందు మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలుకలు కలుగుల్లో దూరినట్టు ఎవరి కలుగులో వాళ్ళు దూరేసి ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. ఇప్పుడు ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ఈ జనార్దన్ వీడియో వైరల్ కావడంతో మొత్తంగా వైసీపీ భాగవతం బయటపడటం అంటే జగన్మోహన్ రెడ్డి స్కామ్ చూడండి. నేను అనుకోవడం ఏంటంటే ఇది జోగి రమేష్ ఒక్కడి పనే కాదు. జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా జోగి రమేష్ ఈ పని చేసి ఉంటాడా అంటే ఖచ్చితంగా చెప్పలేం. జోగి రమేష్కి పై స్థాయి నుంచి ఆదేశాలు ఉండే ఉంటాయి. ఇక్కడ జనార్దన్ ఒక మాట స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబు ప్రభుత్వం మీద బురద చల్లాలి, నువ్వు తిరిగి కల్తీ మద్యాన్ని స్టార్ట్ చేయమని చెప్పాడు. విషయం ఏంటో తెలుసా, ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, దీన్ని లీకించి పట్టింది జోగి రమేషే. ములకల చెరువు మద్యానికి సంబంధించి లీకించి పట్టించింది జోగి రమేషే. సో అక్కడ పట్టించిన తర్వాత అందులో వైసీపీ నేతల హస్తం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏం చేశారు, మళ్ళీ ఇంకొక స్టోర్ అయినటువంటి ఇబ్రహీంపట్నానికి కూడా లీకించి పట్టించారు. 2 విషయాల్లో ట్విస్ట్ ఏంటో తెలుసా, సాక్షి ముందే అక్కడ కూర్చుంది, సాక్షి మీడియా ముందే మక్కం వేసింది. పోలీసులు ఎంటర్ అయ్యారో లేదో వెనకమాలే సాక్షి వెళ్ళిపోయింది. అంటే సాక్షిని కూడా ముందే సిద్ధం చేసి పెట్టారు. ఇది నేను చెప్పలా, స్వయంగా జనార్దనే చెప్పాడు. సో దీనికి సంబంధించి జనార్దన్ ఒక వీడియో విడుదల చేశాడు, ఒకసారి చూద్దాం. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయారు సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అయినా ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఇక్కడ వరకు విన్నారు కదా, నేను జోగి రమేష్ చెబితేనే చేశాను, నేను గత ప్రభుత్వంలో కూడా కల్తీ లిక్కర్ వ్యాపారం చేసిన మాట వాస్తవమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆపేశాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ అవటంతో మాకు చేయటానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పి చెప్తున్నాడు. ఇంకేం చెప్పాడేనండి. తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు సాగాలి, వాళ్ళు బ్యాన్ చేయాలి, మనకు అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అందరినీ మళ్ళీ లేపిసి వేరే పెట్టాను సార్. నేను ఎప్పుడో మొత్తం అనుకున్నా సార్. తర్వాత నేను మా
క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాట్ చేయడానికి అక్కడ చేద్దాము. సో నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. విన్నారు కదా ఏం చెప్పారంటే, జోగి రమేష్ గత ఏప్రిల్లో సంప్రదించి ఒకసారి రమ్మంటే జోగి రమేష్ తమ్ముడు ద్వారానో ఎవరి ద్వారానో వెళ్ళి కలిశాడు. అయితే వాస్తవానికి మళ్ళీ తిరిగి నువ్వు కల్తీ లిక్కర్ స్టార్ట్ చేయాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేద్దామని చెప్పి జనార్దన్ అనుకున్నాడు. అయితే ఇదే జనార్దన్ రెడ్డికి స్నేహితుడైనటువంటి ఎవరైతే అక్కడ జయచంద్రారెడ్డి ఉన్నాడో, సో జయచంద్రారెడ్డి అక్కడ ఉన్నాడు, పైగా అది చిత్తూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉంది కాబట్టి అక్కడైతే చంద్రబాబుకి ఎక్కువ బ్యాడ్ వస్తుంది కాబట్టి తిరిగి అక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ అయితే వేసుకోవడం జరిగింది. సో ఇదే చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల కన్నా ఉన్న పాలక సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ దానికి కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పుడు ఒక నెల 2 నెలల్లో ఇది అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రచారం నీకు ఏం కాదు, నీకు ఇబ్బంది నేను చూసుకుంటాము, నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. విన్నారు కదా జోగి రమేష్ ఇక్కడ ఒక మాట అన్నాడు. సో ఇక్కడ బాలాజీ అనే ఒక వ్యక్తి సహకారంతో ఈ కల్తీ లిక్కర్ తయారు చేయడానికి అవసరమైనటువంటి స్పిరిట్ కావచ్చు లేదా ఇతర వస్తువులు కావచ్చు వాటన్నిటినీ తీసుకొచ్చి రెడీగా పెట్టండి, మీకేం భయం లేదు. మీరు ఇక్కడ లేని సమయంలో టైం చూసి టీడీపీ మీద బురద జల్లుతాం, మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటానని చెప్పి జోగి రమేష్ అయితే హామీ ఇచ్చాడు. అయితే ఎందుకు ఆ హామీకి ఈ వ్యక్తి తలొగ్గొచ్చి వచ్చింది అనేది కూడా ఈ వ్యక్తి చెప్తాడు. ఏనండి ఒకసారి. నుంచి తీసేసి మీ ఫ్రెండ్ ఆఫ్రికాలో డిస్కవరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, అది ఇవన్నీ చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పేసి అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ నెల కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుంది అని అడిగితే మన సెప్టెంబర్ 20 తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాన్ని వెళ్ళిపో. విన్నారు కదా వాస్తవానికి తన ఆర్థిక ఇబ్బందుల్ని క్యాష్ చేసుకుని ఏం చెప్పారంటే, నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, ఓ పని చేయి, నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కొనుక్కో అంటే జయచంద్రారెడ్డికి ఫోన్ చేస్తే ఆఫ్రికాలో ఉన్నా అని చెప్పాడు. ఓ పని చేయి, నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, నీకు ఒక 2 నుంచి 3 కోట్ల వరకు మేము సర్దుతాము, ఆ డబ్బు కూడా ఇక్కడ మీ తమ్ముడి దగ్గరికి సర్ది నీకు వచ్చే ఏర్పాటు చేస్తాం, ఇప్పటి వరకు నువ్వు ఇబ్బంది పడ్డావు కదా, ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపోతే నీ మీద కూడా ఎటువంటి మచ్చ ఉండదని చెప్పి ఈ వ్యక్తిని అయితే ఆఫ్రికా పంపారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ప్లస్ అయితే నీకు బాగుంటుంది, మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలు చేసేస్తాను నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోక నాయకులు జోగి రమేష్ గారు, రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్, పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెండ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా నెల్లూరు జిల్లా కొల్లేరు ఉంటారు సార్, నాకు నారాయణపురం బాగా ఉన్నప్పుడు నాకు ఫైనాన్షియల్ వచ్చింది సార్. తన ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి రైడ్ చేయించారు సార్.
విన్నారు కదా, ఈ రైడ్ ఎవరు చేయించారంటే వాస్తవానికి గత నెల 24న ఆఫ్రికా వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పి జోగి రమేష్కి చెప్తే ముందు రోజు జోగి రమేష్ ఇంటికి రమ్మన్నాడు. సో ఇంటికి వెళ్ళినప్పుడు జోగి రమేష్తో పాటు నాగిరెడ్డి, ఇంకా జోగి రమేష్ పిఏ, ఇంకెవరో 4-5 పేర్లు అయితే చెప్పాడు. వాళ్ళందరూ ఉన్నారు. ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత సైగ చేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు నన్ను కూర్చోబెట్టి ఏలూరుకు చెందినటువంటి గతంలో జనార్దన్కి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా దీన్ని పోలీసులకైతే లీక్ ఇచ్చే ప్లాన్ అయితే చేయటం జరిగింది. సో అదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి ప్రొగ్రాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా ద్వారా సాక్షి టీవీలు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అర్థమైంది కదా, ఎప్పుడైతే మొలకల చెరువుకి సంబంధించి వీళ్ళే లీక్ ఇచ్చి పట్టించారో వెంటనే చంద్రబాబు గారు ఏం చేశారు, అక్కడ టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలిసిన వెంటనే జయచంద్రారెడ్డితో పాటు మరొక వ్యక్తిని ఇమీడియట్గా సస్పెండ్ చేయడంతో పాటు దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు సీరియస్ యాక్షన్ తీసుకున్నారో అది వైసీపీకి మైలేజ్ అవ్వలేదు. ఎప్పుడైతే చంద్రబాబు గారు సొంత పార్టీ నేతలనే సస్పెండ్ చేశారో అది ఒక రకంగా టీడీపీకి క్రెడిట్ అయింది. చంద్రబాబు గారు ఎంతటి వ్యక్తులనైనా ఉపేక్షించరు అనే ఒక మెసేజ్ని ప్రజల్లోకి పంపినట్టు అయింది. దీంతో వీళ్ళు అనుకున్న మైలేజ్ వైసీపీ పార్టీకి రాలేదు. అప్పుడు జోగి రమేష్ ఏం చేశాడు, ఆల్రెడీ జనార్దన్కి గతంలోనే ఇబ్రహీంపట్నంలో ఒక నకిలీ మద్యం తయారు చేసే కేంద్రం ఉంది. అసలు వాస్తవానికి దీన్ని మొలకల చెరువులో కాదు, ఆ ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎక్విప్మెంట్ అంతా ఉంది. కానీ మొలకల చెరువులో ఎందుకు పెట్టమన్నారంటే జయచంద్రారెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ టీడీపీ ఆయన పాత్ర కూడా అందులో ఉంటుందంటే టీడీపీ మీద బురద జల్లడానికి ఈజీగా ఉంటుందని మొలకల చెరువులో పెట్టించారు. అది కూడా చిత్తూరు జిల్లా కావడంతో. కానీ ఏం చేశాడు, మళ్ళీ జోగి రమేష్ ఫోన్ చేశాడు జనార్దన్కి. ఏమని, మనం అనుకున్నట్టుగా ఇది సక్సెస్ అవ్వలేదు, ఆల్రెడీ నీ దగ్గర ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఇంకోటి ఉంది కదా, నీ స్పిరిట్ కేంద్రం ఉంది కదా నకిలీ మద్యం తయారు చేసేది, సో దాన్ని కూడా పట్టించేద్దాం, నీ తమ్ముడు ద్వారానే పోలీసులకు లీక్ ఇప్పిద్దాం, కరెక్ట్గా దాని మీద రైడ్ చేసే సమయానికి నేను సాక్షి టీవీతో పాటు కొంతమంది వైసీపీ నేతలను తీసుకుని నేను అక్కడికి వచ్చేస్తానని చెప్పి జోగి రమేష్ ఫోన్ చేసి అయితే చెప్పడం జరిగింది. అంటే 2 చోట్ల ఫోన్ చేసి పట్టించింది వైసీపీనే. అంటే టీడీపీ మీద బురద జల్లడం కోసం మొదటి దాంట్లో మైలేజ్ రాలేదు కాబట్టి మళ్ళీ ఇబ్రహీంపట్నాన్ని ఎంచుకున్నారు. సో ఇది తర్వాత ఏం జరిగిందో చూడండి. మీడియా సాక్షి మీడియా ద్వారా మనుషులు సురేష్ ద్వారా డిపార్ట్మెంట్ అన్ని చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. మొత్తం గోడంలో బాధితులుగా ఉన్న గోడంలో అంతా అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజు అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంపీ క్యాన్లు పెట్టారు సార్. ఎంపీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా హైలైట్ చేశారు సార్. సో ఈ ఇబ్రహీంపట్నంలో ఆ రైడ్ చేయించడానికి ముందే భారీ ఖాళీ క్యాన్లు తీసుకొచ్చి పెట్టించారంట. ఎందుకంటే భారీ ఎత్తున ఇక్కడ కల్తీ మద్యం తయారవుతుందని చెప్పడం కోసం మీడియాలో దాన్ని హైప్ తీసుకురావడం కోసం ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ లేని క్యాన్లను కూడా, ఎందుకంటే అప్పటికే దాన్ని అక్కడ నకిలీ మద్యం తయారు చేయడం ఆపేశారు అందులో. సో అక్కడ లేని భారీ క్యాన్లను కూడా ముందు రోజే తీసుకొచ్చి అక్కడ పెట్టించమని చెప్పింది కూడా జోగి రమేషే. నెక్స్ట్ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, చూసుకుంటారు రావాల్సిందని చెప్పారు సార్ నాకు. ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట్ వేరే అట్లా అన్నారు, సంపూర్ణ కూడా అక్కడ తీసుకోలేదు సార్. దీంతో పాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, తెలుస్తారని కూడా. ఆ రాజధాని ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవుతుందని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. విన్నారు కదా,
వాస్తవానికి జోగి రమేష్ ఇబ్రహీంపట్నం మీద జరిగిన తర్వాత ఓకే మనం అనుకున్నట్టే జరిగింది, అంతా మైలేజ్ వచ్చింది, ఇక నువ్వు ఆఫ్రికాలోనే ఉండిపోయి ఇక్కడికి రాకు, నేను చూసుకుంటాను అని చెప్పాడంట. బట్ అప్పటికే జనార్దన్ పేరు బయటకు రావటం, ఈయన మీద కేసులు నమోదు చేయడం జరిగింది. జోగి రమేష్ ఏం చెప్పాడంటే యాంటిసిపేటరీ బెయిల్ నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు కంగారు పడొద్దని జోగి రమేష్ చెప్పాడు. కానీ చెప్పిన దగ్గర నుంచి కూడా ఈ వ్యక్తిని పట్టించుకోవడం మానేసి పైగా వీళ్ళ తమ్ముడిని కూడా, జనార్దన్ తమ్ముడిని కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించి అరెస్ట్ అయ్యేదాకా చేశాడు. అంటే అప్పుడు అర్థమైంది, ఎప్పుడైతే వైసీపీ నాయకులు తన ఫోన్ను లిఫ్ట్ చేయకుండా, యాంటిసిపేటరీ బెయిల్ వేయకుండా, కాపాడే ప్రయత్నం చేయకుండా ఎప్పుడైతే తప్పించుకుంటున్నారో అప్పుడు ఏమర్థమైందంటే జనార్దన్కి ఓకే నన్ను ఒక పావులాగా వాడుకున్నారు, టీడీపీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి నా చేత పని చేయించుకుని ఇప్పుడు నన్ను వదిలేశారని చెప్పి జనార్దన్కి అర్థమయ్యి, సో జరిగిన తప్పును ఖచ్చితంగా ఏదైతే జరిగిందో దాన్ని ఒప్పుకుని కూటమి ప్రభుత్వానికి సహకరించి జరిగిన తప్పుకి పశ్చాత్తాపడాలనే ఒక ఉద్దేశంతోనే నేనైతే బయటికి రావడం జరిగిందని చెప్తున్నాడు. ఇదంతా మీరు ముందు మీ ఫ్రెండ్దే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి, ఆయన అసలు ఈ విషయం ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశారంటే పెద్దిరెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు పక్క కాన్స్టిట్యూన్సీ, ద్వారకా రెడ్డి గారు ఆ కాన్స్టిట్యూన్సీ, మిదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రా సీటు మొత్తం మా ఆర్డర్లోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, ఈయన ఎక్కడో ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీట్ రాదు, గెలవడం మీ ఫ్రెండ్ ఎక్కడో అప్పుడు ఆపడాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆక్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇది కానీ ఉండే బార్ ప్రిమిసెస్ కానీ ఆక్షన్కి వచ్చేసింది సార్. ఇక విన్నారు కదా, వాస్తవానికి నువ్వు చెప్పేయన్ని ఎందుకు నమ్మాలని అడిగితే ఒక మాట చెప్పాడు. జయచంద్రారెడ్డి నీ ఫ్రెండే కదా, నువ్వేమన్నా మళ్ళీ డ్రామాలు ఆడుతున్నావా అని అడిగితే జయచంద్రారెడ్డికి దీనికి సంబంధం లేదు, జయచంద్రారెడ్డి మళ్ళీ గెలిస్తే తనకి ఏదైనా ఇబ్బంది రావచ్చు. కానీ జోగి రమేష్ ఓ మాట చెప్పాడంట, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పక్క కాన్స్టిట్యున్సీలో అందరూ వైసీపీ నేతలు బలంగా ఉన్నారు, ఈ నెక్స్ట్ టైం అసలు జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్టే రాదు, కాబట్టి ఆ వ్యక్తి గెలిచే పరిస్థితి కూడా ఉండదు, నీకేం భయం అక్కర్లేదని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి నేను ఎందుకు ఒప్పుకున్నానంటే ఆర్థికంగా దివాళా తీసి నేను ఉండే ఇల్లుతో పాటు నా ఇతర ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్యాంకు ఆక్షన్కి వచ్చేసాయి, సో తప్పని పరిస్థితుల్లో నేను జోగి రమేష్ మాటలు వినాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నాడు. లాస్ట్లో ఏదో చెప్పాడు అనండి ఒకసారి. తినేసి ఆయన ఆస్తి ఇచ్చిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నది, ఎప్పుడైతే తీరుతారనుకోని నేను ఓకే అన్నాను సార్, చేసేదానికి ఓకే అన్నాను సార్. మరి ఈయన పరిచయం మీకు? నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్ జోగి రమేష్ గారు. నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్ర రెడ్డి చదువుకున్నప్పుడు సార్ మొత్తం ఇంజనీరింగ్ విద్యానగర్ ఎంబీ కరేష్, గూడూరు దగ్గర దాదాపు సార్ ఎంబీ కరేష్ చదువుకున్నప్పుడు వచ్చింది సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర కొంచెం పార్టిసిపేట్ చేసాం సార్. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వైన్ షాప్ వచ్చి నేను ప్లాన్ చేశారో ఇక్కడ రమేష్ గారు ఈ విధంగా చేద్దాం, నువ్వు ఇల్లు వైన్ షాప్ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, నీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నాను కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి. విన్నారు కదా, ఇది ఫైనల్. ఏంటంటే వాస్తవానికి జోగి రమేష్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి జనార్దన్కి తెలిసిన వ్యక్తి. జయచంద్రారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గూడూరు ఎక్కడ చెప్తున్నాడు, అక్కడ చదువుకునేటప్పటి నుంచి పరిచయం ఉంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో మాత్రమే జయచంద్రారెడ్డికి దగ్గరికి జనార్దన్ వెళ్ళటం జరిగింది. ఈ లిక్కర్ ఏదైతే కల్తీ లిక్కర్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు జయచంద్రారెడ్డికి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆలోచిస్తే అప్పుడు జోగి రమేష్ ఏం చెప్పాడంటే ఆల్రెడీ జయచంద్రారెడ్డి ఓడిపోయాడు, అతనికి ప్రత్యేకంగా పోయేదేమీ లేదు,
ఇప్పుడు నువ్వు అతనితో కలిసి ఉన్నా అతను నీకు చేసేది ఏమీ లేదు, నీకు చేసే మంచి ఏమీ లేదు. నువ్వు మేము చెప్పినట్టు చేస్తే నీ అప్పుల నుంచి బయటపడేస్తామో, ఓడిపోయాడు కాబట్టి అతనికి ఇబ్బంది లేదు, నీకేం కాకుండా మేము చూసుకుంటాం కాబట్టి నీకు ఇబ్బంది లేదని చెప్పి జోగి రమేష్ చెబితేనే నేను ఈ పని చేశాను. వాస్తవానికి గతంలో లిక్కర్ వైసీపీ హయాంలో కల్తీ లిక్కర్ అమ్మిన మాట వాస్తవం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బంద్ చేసేసాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అన్నీ. సో దాంతో ఎందుకు వచ్చిన తలనొప్పని మేము మానేస్తే గత ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి ఈ విధంగా ప్లాన్ చేసి వాళ్ళే లీక్ ఇచ్చి పట్టించి వాళ్ళే ప్రభుత్వం మీద ఆ బురద జల్లే ప్రయత్నం చేశారని చెప్పి జనార్దన్ వీడియో అయితే విడుదల చేశాడు. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో వైసీపీ నాయకులకు ముచ్చెమటలు మొదలయ్యాయి. ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు గారు ఒక విషయం చెప్పారు, దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేస్తున్నాం, ఎవరు ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జోగి రమేష్ను అరెస్టు చేయాల్సిందే. అసలు జోగి రమేష్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎంత నీచమైన బుద్ధి అంటే గతంలో బాబాయి హత్య జరిగిన విషయం వీళ్ళందరికీ తెలుసు. ఎవరు చంపారో తెలుసు, ఎవరు చంపించారో తెలుసు, ఎందుకు చంపారో కూడా తెలుసు. కానీ నరాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారి మీద నిందలు మోపారు. తరువాత సరే కాలం కలిసి రాలేదు, అప్పుడు టీడీపీ ఓడిపోయింది. బట్ జగన్ గెలిచిన తర్వాత వాస్తవం ఏంటనేది ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇప్పుడు మళ్ళీ కల్తీ మద్యం వ్యవహారం ఆడ హయాంలో జరిగి మానేసినటువంటి ఆ కల్తీ లెక్కర్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయటం అంటే వైసీపీ ఎంత కరుడు గట్టిన ఆ నీచమైన బుద్ధి కలిగింది. ఎదుట పార్టీ మీద బురద జల్లటానికి ఏ స్థాయికి దిగజారుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహించాలి. జోగి రమేష్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలి. గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా దాడి చేశాడో మనందరం చూసాం. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసి చంద్రబాబుని ఏకవచనంతో అనరాని మాటలు అన్నందుకు జోగి రమేష్కి తీసుకెళ్లి మంత్రి పదవి కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చూడండి, నారా లోకేష్ని కానీ, లోకేష్ గారి ఫ్యామిలీని కానీ, చంద్రబాబు గారిని కానీ, భువనేశ్వర్ గారిని కానీ అనరాని మాటలని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం నింపితే వాళ్ళకి పెద్దపీట వేస్తాడు. ఈరోజు జరిగింది కూడా అదే. ఇది జోగి రమేష్ను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ స్కామ్ని, ఆ కల్తీ లెక్కర్ ఏదైతే ఉందో దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఆ కుట్రలో భాగంగానే జనార్దన్ అనే వ్యక్తిని పావుగా వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కర్మకాలి, వాళ్ళు చేసినటువంటి మోసం బయటపడింది. ఖచ్చితంగా జోగి రమేష్ను వెంటనే అరెస్టు చేయాలి. జోగి రమేష్ ఒక్క నిమిషం కూడా బయట ఉండటానికి అర్హుడు కాదు. జోగి రమేష్ జీవితకాలం జైల్లోనే ఉండాలి. ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదు, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటమే మా ఎజెండా అని ఆ అత్యంత నీచమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి జోగి రమేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నిన్న మొన్నటి వరకు టీడీపీ పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని మొరిగిన వైసీపీ నాయకులు కావచ్చు, అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక జోగి రమేష్తో కాదు, దీని వెనక ఇంకెవరెవరి హస్తం ఉంది, అసలు వైసీపీ హయాంలో ఎవరి అండతో నడిపారు, ఇలా అన్ని విషయాలను బయటికి రాగాలి. ముందు జోగి రమేష్ ఇందులో ఈ కల్తీ లెక్కర్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ని అయితే వెంటనే అరెస్ట్ చేయాలి.